తెలంగాణలో నిర్వహించిన కులగణన సర్వే ముసాయిదా రెడీ అయింది. 1-2 రోజుల్లోనే ప్రభుత్వానికి నివేదిక చేరనుంది. సామాజిక సాధికారతతో పాటు భవిష్యత్తులో అన్ని వర్గాల అభ్యున్నతికి సర్వే ఉపయోగపడుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంటింటి సమగ్ర సర్వే సక్సెస్, అధికారులు ఉద్యోగులను అభినందించారు సీఎం. తెలంగాణలో నిర్వహించిన ఇంటింటి సర్వేకు సంబంధించిన ముసాయిదా సిద్ధమైంది. కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వే డేటా ఎంట్రీ పూర్తయిందని 1-2 రోజుల్లో సమర్పిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పూర్తిస్థాయి నివేదికను ఫిబ్రవరి 2న కేబినెట్ సబ్ కమిటీకి సమర్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందన్నారు రేవంత్ రెడ్డి. జాతీయ స్థాయిలో ఈ సర్వేపై ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు. సర్వే విజయవంతంగా చేపట్టిన అధికారులను అభినందించారు ముఖ్యమంత్రి. నవంబర్ 6న తెలంగాణలో ప్రారంభమైన ఇంటింటి కుటుంబ సర్వే అన్ని జిల్లాల్లో డిసెంబర్ మొదటి వారంలో పూర్తయింది. కులగణన ప్రక్రియ సామాజిక సాధికారతతో పాటు భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బలహీన వర్గాల అందరి అభ్యున్నతికి ఉపయోగపడుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వేను చేపట్టి తమ చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్కు ఈ గణాంకాలు ఉపయోగపడతాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,16,00,000 కుటుంబాల వివరాలను ఎన్యూమరేటర్లు సేకరించారు. దాదాపు 96% పైగా కుటుంబాల వివరాలను సర్వే బృందాలు విజయవంతంగా సేకరించాయి. వీటికి సంబంధించిన డేటా ఎంట్రీని పూర్తి చేశాయి. ఇక సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించిన అధికారులు, ఉద్యోగులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.